వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు మొదటి అంశం ఏంటి సార్ అంటే, మహారాష్ట్ర టు సెలబ్రేట్ ఎంఎస్ స్వామినాథన్ బర్త్ యానివర్స్ యాజ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డే. మహారాష్ట్రలో ఎంఎస్ స్వామినాథన్ గారి యొక్క జన్మదినాన్ని సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా జరపాలని ప్రకటించడం జరిగింది. అంటే ఈ ఎంఎస్ స్వామినాథన్ గారి ఏ రోజును జరుపుతారు సార్ అంటే ఆగస్టు 7వ తారీఖు. ఆగస్టు 7వ తారీఖుని ఈ యొక్క సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా జరపాలని ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది నిర్ణయించడం జరిగింది. దానితో పాటు ఈ ఎంఎస్ స్వామినాథన్ గారు ఎవరు సార్ అంటే 1966లో భారతదేశంలో హరిత విప్లవం అనే దాన్ని హరిత విప్లవమును ప్రవేశపెట్టిన వ్యక్తి. హరిత విప్లవంను అయితే ఈ 1966లో ప్రవేశపెట్టారు హరిత విప్లవం. అందుకే భారతదేశ హరిత విప్లవ పితామహుడుగా, హరిత విప్లవ పితామహుడుగా ఎవరిని పిలవడం జరుగుతున్నది అంటే ఎంఎస్ స్వామినాథన్. అది ప్రపంచ హరిత విప్లవ పితామహుడుగా నార్మన్ బోర్లాన్ని పిలవడం జరుగుతుంది. నార్మన్ బోర్లాన్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు. ఎంఎస్ స్వామినాథన్ గారు ఇటీవల 2023 చివరలో ఎంఎస్ స్వామినాథన్ గారు మరణించారు. అయితే ఈ ఎంఎస్ స్వామినాథన్ భారతదేశానికి చేసిన విశేష కృషికి గాను భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారం అయిన భారత రత్న అవార్డును ఇవ్వడం జరిగింది. భారత రత్న అవార్డును ఇవ్వడం జరుగుతుంది ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇదే కాదు, ఎంఎస్ స్వామినాథన్ గారికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు అండ్ ఐన్స్టీన్ సైన్స్ అవార్డు అండ్ రోమన్ మెగాసెస్ అవార్డు అండ్ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు ఇలాంటివన్నీ కూడా ఎంఎస్ స్వామినాథన్ గారికి రావడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఈ హరిత విప్లవం ప్రవేశపెట్టబోయే ముందు మొదటగా 1961 సంవత్సరంలో ఓకేనా ఈ యొక్క ఇన్సెంటివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ప్రాంతీయ జిల్లాల సాంద్రత వ్యవసాయంను ప్రవేశపెట్టడం, దాని తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసి దాని 1966లో హరిత విప్లవమును భారతదేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే హరిత విప్లవం ద్వారా అధిక లబ్ధి పొందిన పంటలు ఏవి సార్ అంటే ఒకటి గోధుమ పంట అండ్ వరి అండ్ మొక్కజొన్న పంటలు కూడా హరిత విప్లవం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందిన పంటలు. అండ్ వీటితో పాటు హరిత విప్లవం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందిన కూరగాయ పంట ఏది సార్ అని చెబితే బంగాళదుంప అని చెప్పవచ్చు. బంగాళదుంప అనేది అత్యధికంగా లబ్ధి పొందినది. అదే వాణిజ్య పంట ఏది అని చూసినట్లయితే ప్రత్తి అనేది అత్యధికంగా లబ్ధి పొందిన వాణిజ్య పంటగా దీన్ని చెప్పడం జరుగుతుంది మనకి. ఇది ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చూస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మన ఆర్ఎస్ అకాడమీ సంబంధించి గరుడ ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్ట్ సిరీస్ ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో అవైలబుల్ లో ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ లో మీకు కావాలనుకుంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన కోర్సుని పర్చేజ్ చేయండి. మీకు అన్ని రకాల డైలీ వైజ్ టెస్టులు అండ్ దాని గ్రాండ్ టెస్టులు అండ్ సీజనల్ టెస్టులు ఇవన్నీ కూడా పరచడం జరుగుతుంది. దాంతో పాటు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే మన ఏదే ఆర్ఎస్ అకాడమీ తరఫున చాలా మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది, వారందరికి కూడా ఆర్ఎస్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలిపడం జరుగుతుంది. ఓకే, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మీరు పడే కష్టానికి ఒక గుర్తింపు రావాలంటే మీరు ఎంచుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం తగ్గట్టుగా కృషి చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మనం లోక్సభ అప్రూవర్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ మణిపూర్. మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడిగింపునకు లోక్సభ ఆమోదం అని తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ మనకు ఈ మణిపూర్ రాష్ట్రంలో ఎప్పుడు సార్ అంటే 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. ఏది సార్ అంటే రాష్ట్రపతి పాలన. దీన్ని మనం ప్రెసిడెంటింగ్ రూల్ లేదా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా పిలుస్తారు. ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 356, ఏది సార్ అంటే ఆర్టికల్ 356 ప్రకారం మనకి భారత రాజ్యాంగంలో ఏది సార్ అంటే పార్ట్ 18 లో ఇది ఉండడం జరుగుతుంది ఎమర్జెన్సీ గురించి. ఓకే, దీని ప్రకారం 2025లో ఫిబ్రవరిలో విధించబడిన ఈ ప్రెసిడెంటింగ్ రూల్ అనేది ఆగస్టు 13వ తారీఖుకి 6 నెలలు పూర్తవడం జరుగుతుంది. అందువలన లోక్సభ ఇంకో 6 నెలల పాటు ఇక్కడ ప్రెసిడెంటింగ్ రూల్ను పొడిగించడం జరుగుతుంది. అయితే ఈ ప్రెసిడెంటింగ్ రూల్ ఈ మణిపూర్ లో ఎందుకు విధించబడింది అంటే ఈ మణిపూర్ రాష్ట్రంలో ఒక తెగ, ఏది మైటీ అని ఒక తెగ ఇక్కడ ఎస్టీ హోదా కావాలి అని ఇక్కడ ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ మైటీ అనే తెగకు ఈ ఎస్టీ హోదా ఇవ్వకూడదని దీని వ్యతిరేకంగా ఉన్న తెగ ఏది సార్ అంటే కూకీ అనే తెగ. ఈ రెండిటి మధ్య ఉన్న గొడవ కారణంగా అక్కడ హింసాత్మక సంఘటనలు జరిగి సుప్రీంకోర్టు స్థాయిలో ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. అయితే దాని తర్వాత ఇక్కడ ఈ మణిపూర్ రాష్ట్రం యొక్క సీఎం అయిన బీరేన్ సింగ్ పైన కొన్ని దాడులు జరగడం, అతను తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం వలన అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అయితే ఈ రాష్ట్రపతి పాలన మణిపూర్ లో ఇది 11వసారి అని చెప్పవచ్చు. ఎన్నవసారి సార్ అంటే 11వసారి. అయితే అత్యధిక సార్లు ప్రెసిడెంటింగ్ రూల్, అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం ఏది సార్ అంటే మణిపూర్. దాని తర్వాత 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ అనేది 10 సార్లు విధించబడడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత పాండుచ్చేరి లేదా పుదుచ్చేరిలో 7 సార్లు ప్రెసిడెంటింగ్ రూల్ అనేది విధించబడడం జరుగుతుంది. అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 3 సార్లు రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరుగుతుంది. ఒకటి 1956లో ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు. అండ్ దాని తర్వాత ఎప్పుడు సార్ అంటే మనకి 1973లో ఒకసారి, అండ్ రీసెంట్ గా 2014లో ఇంకోసారి, ఇలాగా 3 సార్లు ఆంధ్రప్రదేశ్ లో ప్రెసిడెంటింగ్ రూల్ వేశారు. అయితే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం ఏది సార్ అంటే పంజాబ్ అనే రాష్ట్రంలో ఫస్ట్ ప్రెసిడెంటింగ్ రూల్ విధించబడింది. అలా కాకుండా అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం ఏది సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన ఏకంగా 12 సంవత్సరాలు రాష్ట్రపతి పాలన విధించారు. అయితే దాని తర్వాత 10 సంవత్సరాలు ఈ పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రపతి పాలన పంజాబ్, అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో 12 సంవత్సరాలు విధించబడి ఉండడం జరుగుతుంది మనకి ఇది.
కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్త చూడండి. ఈ ప్రెసిడెంటింగ్ రూల్ పైన మనకు 1994లో ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు కూడా జరగడం జరిగింది. ఏది సార్ అంటే ఎస్ఆర్ బొమ్మాయి. ఏది సార్ అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఎస్ఆర్ బొమ్మాయి. ఏది సార్ అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు విధించడం జరిగింది. అండ్ దీనిపైన గతంలో సర్కారియా రాష్ట్రపతి పాలన సంబంధించి సర్కారియా కమిషన్ కూడా ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించి ఒక కమిటీని కూడా వేయడం జరుగుతుంది మనకి. ఇది అంటే రాష్ట్రపతి పాలనకు సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉండడం జరుగుతుంది. అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏది సార్ అంటే 18వ భాగంలో ఎన్ని సార్ అంటే 3 రకాల ఎమర్జెన్సీస్ అనేవి ఉంటాయి. దాంట్లో ఒకటి 352 నేషనల్ ఎమర్జెన్సీ అనే పేరుతో పిలుస్తాం. జాతీయ అత్యవసర పరిస్థితి అంటాం. దీని ప్రకారం భారతదేశంలో 3 సార్లు జవహర్లాల్ నెహ్రూ సమయంలో ఇండో చైనా యుద్ధం కారణంగా, అండ్ రెండవది 1970-71లో ఇందిరాగాంధీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం కారణంగా, అండ్ మూడవది కూడా ఈ భారతదేశాల అంతర్ కల్లోలాల కారణంగా 1974-75లో మూడవసారి కూడా జాతీయ అత్యవసర పరిపాలన విధించారు. నెక్స్ట్ వన్ 356 ఏది సార్ అంటే మనకి రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంటింగ్ రూలింగ్ అంటాం. అండ్ దాని తర్వాత 360 అనే పేరుతో పిలుస్తాం నేషనల్ ఎకనామికల్ ఎమర్జెన్సీ, జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనే పేరుతో పిలుస్తాం. ఇప్పటిదాకా భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడలేదు. అయితే రీసెంట్ గా బంగ్లాదేశ్ కావచ్చు, అండ్ శ్రీలంక కావచ్చు, అండ్ పాకిస్తాన్ కావచ్చు, ఇలాంటి కొన్ని దేశాలలో జాతీయ అత్యవసర పరిస్థితి అనేది విధించబడింది. అక్కడున్న జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడింది. ఎందుకంటే అక్కడున్న ఎకనామికల్ గా సోర్సెస్ వనరులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోవడం వలన ఈ బంగ్లాదేశ్ కావచ్చు, అండ్ శ్రీలంక కావచ్చు, అండ్ పాకిస్తాన్ కావచ్చు, ఇటీవల 2023-24లో ఇక్కడ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడి ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా భారతదేశంలో ఎలాంటి ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ చూద్దాం మనం. ఓకే, ప్రాచీన వార్తాపత్రాలను డిజిటల్ చేసేందుకు జ్ఞాన భారత్ మిషన్ ను నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అంటే ప్రాచీన వ్రాతపత్రాలు అంటే ప్రాచీన కాలంలో ఏది సార్ అంటే ఈ ప్రాచీన కాలం ఏదైతే ఉంటుందో ఈ ప్రాచీన కాలంలో తాళపత్రాల పైన ఈ యొక్క పురాతన ఋషులు కావచ్చు, అండ్ రైటర్స్ కావచ్చు, వీటిని రాయడం జరిగింది. వాటిని ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ అంటే డిజిటలైజేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి 124వ మాన్ కీ బాత్ ఏది సార్ అంటే మాన్ కీ బాత్ రేడియో ప్రోగ్రామ్ లో భాగంగా దీన్ని ప్రకటించడం జరిగింది. అంటే భారతదేశానికి సంబంధించిన పురాతనమైన వ్రాత పత్రాలను వాటిని డిజిటలైజ్ చేసేందుకు జ్ఞాన భారత మిషన్ ను ప్రారంభించారు. ఇది ఎన్నవ మాన్ కీ బాత్ రేడియో ప్రోగ్రామ్ లో ప్రకటించారు సార్ అంటే 124. అయితే ప్రతి నెల ఏది సార్ అంటే ప్రతి నెల 4వ ఆదివారం ఈ మాన్ కీ బాత్ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మాన్ కీ బాత్ ప్రోగ్రామ్ అనేది 2014లో ప్రారంభించడం జరిగినది మాన్ కీ బాత్. అయితే రీసెంట్ గా 124వ మాన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఏం చేశారు సార్ అంటే మనకి ప్రాచీన వ్రాత పత్రాలను అంటే ప్రాచీన కాలంలో ఉన్న గ్రంథాలను డిజిటలైజేషన్ చేయడం కోసం జ్ఞాన భారత్ మిషన్ ను ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు ఏవైనా ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వీటిపైన ఫోకస్ చేయండి అన్న. క్వశ్చన్ పడిందంటే అసలు జ్ఞాన భారత్ అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ ఏది ప్రాచీన కాలంలో ఉన్న గ్రంథాలను డిజిటలైజేషన్ చేయడం కోసం ప్రకటించారు. ఇది ఎన్నవ మాన్ కీ బాత్ ప్రోగ్రామ్ రేడియో మిషన్ ప్రోగ్రామ్ అంటే 124. ఈ మాన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఎప్పుడు నిర్వహిస్తాం?
ప్రతి నెల 4వ ఆదివారం. ఎప్పుడు మాన్ కీ బాత్ ప్రోగ్రాం ప్రారంభమైందంటే 2014. ఈ మాన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో ప్రతి 4వ ఆదివారం ఏదైనా ఒక స్పెషలైజేషన్ పైన మాట్లాడడం కానీ, ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ చూసుకుంటే, ఓకేనన్న, 2025 జూలై 30న ఏం చేశారు సార్ అంటే నాసా మరియు ఇద్దరు కలిసి ఒక సంయుక్తంగా ఒక మిషన్ ని ప్రారంభించడం జరిగింది. ఒక రాకెట్ ని ప్రయోగించారు. ఆ ప్రోగ్రామ్ ఏది సార్ అంటే నిసార్. ఏ సార్ అంటే ఆ మిషన్ పేరు ఏంటి సార్ అంటే నిసార్. దీనిని ఎవరు రెండు ప్రారంభించారు నాన్న? నాసా. దీన్ని నాసా అండ్ ఇంకోటి ఏది సార్ అంటే ఇస్రో ఇద్దరు కలిసి దీన్ని ప్రారంభించడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కాబట్టి మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇది నాన్న. ఈ నాసా అనేది యుఎస్ఏకి అంటే అమెరికాకు చెందినది. అండ్ దాని తర్వాత ఈ నిస్సార్ అనే మిషన్ ని ఎక్కడి నుంచి ప్రయోగించారు జూలై 30న అంటే శ్రీహరికోట. ఎక్కడి నుంచి సార్ అంటే శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకే, శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించారు. ఏదాని సార్ అంటే నిస్సార్ అనేది. ఓకే, ఈ ఇస్రో అనేది చూడండి నాన్న, 1969 ఆగస్ట్ 15వ తారీఖున దీనిని ఏం చేశారు సార్ అంటే ఇస్రోను ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి. ఓకే, ఆ ఇస్రో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇది మనకి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది సార్ అంటే బెంగళూరు. ఓకే, బెంగళూరులో ఉండడం జరుగుతుంది. ఈ తయారు చేసిన రాకెట్స్ నన్ని కూడా శాటిలైట్స్ నన్ని కూడా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తారు. ఓకే, ప్రజెంట్ ఇది తిరుపతి జిల్లాలో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే తిరుపతి జిల్లాలో ఇది ఉండడం జరుగుతుంది. అయితే నిస్సార్ ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు సార్ అంటే జిఎస్ఎల్వి F-16 అనే రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. అయితే మనకు రాకెట్ లో ఉన్న వెర్షన్ చూడండి అన్న, మన స్టార్టింగ్ లో ఈ రాకెట్ లో SLV శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఉండేది. దాని తర్వాత ASLV వచ్చింది, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అండ్ మూడవది ఏంటి సార్ అంటే మనకి PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఎక్కువగా సక్సెస్ అవుతున్న రాకెట్లు ఏవి సార్ అంటే PSLV. దాని తర్వాత మనకి GSLV అంటాం, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటాం. అండ్ ఇటీవల ఇంకోటి వచ్చింది SSLV స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇవన్నీ కూడా ఏది నాన్న మనకి ఈ శాటిలైట్ సంబంధించి రాకెట్ సంబంధించిన మెయిన్ ఇవి అని చెప్పవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం నాన్న మనం. ఓకే, పాకిస్తాన్ కు చీనాబ్ నది పైన భారీ ప్రాజెక్ట్. చూడండి మనకి ఇటీవల పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య ఒక అటాక్ జరగడం జరిగింది. ఏది సార్ మనకి పహల్గామ్ లేదా పహల్గావ్ అనే అటాక్. పహల్గామ్ అనే ప్రాంతంలో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదినన్నా ఉగ్రవాద కుట్ర చేసి చాలా మందిని చంపేశారు. దీని కారణంగా ఏం చేశారు సార్ అంటే ఈ ఏవైతే సింధు నది జలాలు ఉంటాయో ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని సింధు నది జలాలు ఏమయ్యేసారంటే వాటిని నిలిపివేయడం జరిగింది. ఆ ఒప్పందం, ఈ ఒప్పందం అనేది 1960 సెప్టెంబర్లో జరగడం జరిగింది. దీని ప్రకారం ఏది సార్ అంటే సింధు నది అండ్ జీలం నది, చీనాబ్ నది ఈ మూడు నదులు పాకిస్తాన్కు చెందేటట్టుగా ఒప్పందం చేశారు. అండ్ దాని తర్వాత రావి, బియాస్ అండ్ సట్లెజ్ ఈ మూడు నదులు ఇండియాకు చెందేటట్లుగా ఇచ్చేయడం జరిగింది. అయితే 2025లో జరిగిన ఈ అటాక్ కారణంగా ఈ ఏవైతే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, సింధు నది యొక్క జలాలను పూర్తిగా పాకిస్తాన్ వెళ్లకుండా ఆపేయడం జరిగింది. అందుకే దాదాపుగా మనకి ఈ చీనాబ్ నది ఏదైతే ఉందో ఈ చీనాబ్ నది పైన ఒక ప్రాజెక్ట్ కట్టడం జరుగుతుంది. దాదాపుగా 1856 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఒక ప్రాజెక్ట్ ని కట్టడం జరగబోతుందని ప్రకటించారు. అయితే గతంలోనే ఈ యొక్క జీలం, చీనాబ్ నదుల పైన మనకి బాగ్లిహార్ ప్రాజెక్ట్ ని కట్టడం జరిగింది. బాగ్లిహార్ ప్రాజెక్ట్ అండ్ ఇంకోటి కిషన్ గంగా ప్రాజెక్ట్ ని కూడా ఈ యొక్క ఇండియన్ గవర్నమెంట్ అనేది దీనిపైన కట్టడం జరిగింది.
అంటే దాదాపు ఒక 900 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఏమో బాగ్లిహార్. దీనిపైన గతంలో వీళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర ఫిర్యాదు చేయడం, అండ్ సింగపూర్ కు చెందిన ఒక ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ రైమాండ్ అనే నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అండ్ దాని తర్వాత కిసాన్ గంగా ప్రాజెక్ట్, ఇది 2000 సంవత్సరంలోనే ప్రారంభించారు దీన్ని. అయితే దీనిపైన కూడా ఇంకా ప్రాజెక్ట్ కడుతూనే ఉన్నారు. ఇప్పుడు చీనాబ్ నది పైన దాదాపుగా 22.704 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ను, ఏ ప్రాజెక్ట్ నన్నా ఈ చీనాబ్ నది పైన 1856 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ను కట్టడం జరిగింది. కట్టాలి అని ప్రతిపాదించారు. నిన్న కూడా చూస్తాం, ఏది మనకి బ్రహ్మపుత్ర నది పైన చైనా అనే దేశం టిబెట్ లో 3 రకాల ప్రాజెక్టులు కడుతుంది. దీని ద్వారా మన భారతదేశానికి బ్రహ్మపుత్ర నుంచి వచ్చే నీరు మొత్తం కూడా ఆగిపోతుంది. ఇది పూర్తవుతే ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ గా అవుతుందని కూడా నేను చెప్పాను. ఈ డ్యామ్లన్నీ కొద్దిగా జాగ్రత్తగా లింకప్ చేసి చదవండి అన్న. చీనాబ్ నది సింధు నది యొక్క ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఏది సార్ అంటే చీనాబ్. ఇది హిమాచల్ ప్రదేశ్ లో జన్మించడం జరుగుతుంది. బారాలాప్చల అనే కనుమ దగ్గర చీనాబ్ అనే నది. కానీ ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా సేవ్ చేసుకున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ నాన్న, స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కు పర్మిషన్. అంటే ఏదైతే ఎలన్ మస్క్ ఉన్నారో, ఏది సార్ అంటే ఎలన్ మస్క్ గారు ఒక కొత్త ప్రాజెక్ట్ ని ఉండడం జరుగుతుంది. ఎలన్ మస్క్ గారు దీన్ని ఏమంటారు సార్ అంటే స్టార్ లింక్ శాటిలైట్ అనే పేరుతో పిలుస్తాం. ఈ స్టార్ లింక్ శాటిలైట్ ఏంటి సార్ అంటే, మనం ఎలాగైతే ఫోన్ కి సిగ్నల్ ఆధారిత ఇంటర్నెట్ పొందుతున్నామో అలాంటి ఇంటర్నెట్ ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్టార్ లింక్ శాటిలైట్ అనేది ఈ యొక్క ఎలన్ మస్క్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇండియాలో కూడా ఈ స్టార్ లింక్ శాటిలైట్ ని ఇచ్చేయాలని ప్రకటించడం జరిగింది. దీనికి కేంద్ర మంత్రి అయిన జ్యోతిరాదిత్య సింధియా, ఎవరు సార్ అంటే జ్యోతిరాదిత్య సింధియా ఎవరైతే ఉన్నారో ఈ జ్యోతిరాదిత్య సింధియా అనే టెలికాం మినిస్టర్ దీనిని ప్రకటించారు. అంటే ఏదైతే ఎలన్ మస్క్ ఉన్నారో అతను తయారు చేసిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అని దానికి మనము ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనకి వైర్ ద్వారా ఇంటర్నెట్ పొందుతున్నామో అలా కాకుండా శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ ని త్వరలో తీసుకురావడం జరుగుతుంది. దీనిపైన చాలా రకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇది కేవలం ఒక 500-600 రూపాయల నుంచి దీని యొక్క ఛార్జెస్ అనేది ప్రారంభం అవుతుంది అని. ఇది ఒక గొప్ప మార్పు అని చెప్పవచ్చు మనకి ఇంటర్నెట్ వ్యవస్థలో. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్నాను. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత అంగన్వాడీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. అంటే ఏఐ బేస్డ్ అంగన్వాడీని మన భారతదేశంలో ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగినది అంటే మహారాష్ట్ర అనే రాష్ట్రంలో నాగపూర్ అనే ప్రాంతంలో. ఎక్కడ సార్ అంటే నాగపూర్ అనే ప్రాంతంలో మొట్టమొదటి ఏఐ బేస్డ్ ఏది నాన్న అంగన్వాడీని తీసుకురావడం జరుగుతుంది. అంటే మన ఏఐలో మనకు కావాల్సినవి ఎలాగైతే పొందుతున్నామో ఈ అంగన్వాడీకి కూడా వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ని ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ బేస్డ్ అంగన్వాడీని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే మహారాష్ట్ర నాగపూర్లో. నిన్న అండ్ ఈ రోజు నాగపూర్ లో మనము మహారాష్ట్రలో కొన్ని రకాల ప్రాజెక్ట్ చెప్పాం. అయితే నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ప్రజెంట్ మహారాష్ట్ర గవర్నర్ ఎవరు అని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్నా మనం. ప్రపంచంలో టాప్ 10 లో ఉన్న పన్ను రహిత దేశాలు అంటే ఈ దేశాలలో ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ అంటాం. ఇక్కడ ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు నాన్న. ఇటీవల లిస్ట్ ప్రకటించారు. దాంట్లో యుఏఈ అనేది మొదటి స్థానంలో ఉంది. అండ్ దాని తర్వాత బహుమాస్ అనేది 2వ స్థానంలో ఉంది. అండ్ 3వ స్థానంలో బెర్ముడా అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వన్ మొనాకో అనేది ఉండడం జరుగుతుంది. అండ్ కైమాన్ ఐస్లాండ్ అనేది 5వ స్థానం.
ఖాతర్ 6వ స్థానం, కువైట్ 7వ స్థానం, అండ్ బెరూని అనేది 8వ స్థానం, ఒమన్ 9వ స్థానం, అండ్ వనౌటు అనేది 10వ స్థానం. ప్రపంచంలోనే పన్ను రహిత దేశాలుగా ఇవి టాప్ 10 లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలపైన కూడా కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ నాన్న మనకి అయితే భారతదేశంలో 5 రకాల ఓకేనన్నా 5 యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ యూనివర్సిటీ క్యాంపస్ ని ఇండియాలో పెట్టుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ అనేది అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అవి ఏవేవి ఉన్నాయి సార్ అంటే వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా, అండ్ విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా, అండ్ లా ట్రాబో యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ యూకే అనేవి ఇవి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ వీటికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే వీటి క్యాంపస్ ను ఇండియాలో ఏర్పాటు చేస్తున్నాను. వీటి యొక్క క్యాంపస్ ఏవైతే ఉంటాయో ఈ క్యాంపస్ ను ఇండియాలో ఏర్పాటు చేయడానికి ఈ కేంద్ర ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి నాన్న, హిందీలో ఈ మెడికల్ కి సంబంధించిన కోర్సును ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఏది సార్ అంటే మహారాష్ట్ర. అంటే మెడికల్ కోర్స్ అంటే ఏవి సార్ అంటే మనకి ఈ ఎంబీబీఎస్ కావచ్చు అండ్ మెడికల్ సంబంధించిన అన్ని రకాల కాలేజెస్ అన్ని కూడా హిందీలో బోధించబడతాయి అని ప్రకటించడం జరిగింది. ఓకే, ఇదే మహారాష్ట్రలో ఓకేనన్న అక్కడ మనకి ఏది సార్ అంటే మనకి లోకల్ లాంగ్వేజ్ అవి దాంతో పాటు మరాఠీని కూడా థర్డ్ లాంగ్వేజ్ గా చేర్చడం జరిగింది. అంటే అక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ వీటితో పాటు మరాఠీ వాటిని కూడా థర్డ్ లాంగ్వేజ్ గా చేర్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ చూడండి నాన్న మనకి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అనేది ఏమని ప్రకటించింది సార్ అంటే 2027 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి 6.4% ఇంక్రీజ్ చేసినట్లుగా ప్రకటించారు. ఇక్కడ నీటి గమనించినట్లయితే మనకి ఓకేనా 6.4% ఫర్ బోత్ ఫైనాన్స్ ఇయర్ 26 అండ్ 27 అని 2026-27లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ అనేది 6.4%గా ఉంటుంది అని ఇది ఐఎంఎఫ్ ప్రకటించడం చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి జెనీవా స్విట్జర్లాండ్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మొత్తం కూడా 191 కంట్రీస్ ఓకేనా 191 కంట్రీస్ దీంట్లో మెంబర్ కంట్రీస్ గా ఉన్నాయి. ప్రెసెంట్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ గా ఎవరున్నారు సార్ అంటే క్రిస్టినా జార్జివా అనే వ్యక్తి ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ యొక్క అధ్యక్షుడుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్. ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. నేటి ప్రశ్న, మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఓకే, హారిస్ అకాడమీ, కర్నూల్, మీ స్వామి సార్, జై హింద్.